దాపు 20 ఫీట్ల లోతు తీసినాము. ఇంకా వాటర్ పెరిగినాయి కాబట్టి దాపు ఇప్పుడు 30 ఫీట్ల దాకా ఉంటుంది. వాటి మనం అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇటు వచ్చిన వాళ్ళందరినీ రేటు కొట్టుకోండి. ఓకే సార్. అందరూ మాకు వెళ్ళకుండా రావాలా ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి జై మీ పక్కన జై వినాయక నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుపుకొని ఒక పండుగ వాతంలో పట్టణంలోని అన్ని వార్డులలో మన యొక్క వినాయక విగ్రహాలను ప్రదర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈరోజు మనం జమ్మికుంట పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన యొక్క జమ్మికుంట పట్టణంలో నాయన్ చెరువు, అదేవిధంగా ఆబాది వద్ద గల గుండె చెరువు, అదేవిధంగా ధర్మారంని చెరువు వద్ద కూడా మనం వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని చోట్ల లైటింగ్ అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్, మా యొక్క సిబ్బంది, సిమ్మర్సు మరియు ప్రత్యేకంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి 3 క్రేన్లు తెప్పించి వినాయక విగ్రహాలను మనం లిఫ్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వినాయక విగ్రహాలు ప్రశాంతంగా మన యొక్క పుర వీధుల గుండా మన యొక్క పట్టణ ప్రజలు తిలకించే విధంగా అన్ని చోట్ల కూడా అన్ని రకాల శానిటేషన్ కార్యక్రమం కూడా మా యొక్క సిబ్బంది తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న కార్యక్రమానికి ఇప్పటికే సుమారుగా 15 వరకు మనకు వినాయక విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. సో పట్టణ ప్రజలు ముఖ్యంగా వినాయక విగ్రహాల యొక్క ఉత్సవ కమిటీ సభ్యులతో నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే దయచేసి అందరూ కూడా వీలైనంత త్వరగా మన యొక్క నిమజ్జన కార్యక్రమానికి వస్తే, ఎందుకంటే మనం 9 రోజులు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో మన యొక్క పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు చిన్నపిల్లలు కూడా మన యొక్క విగ్రహాలను తిలకించే విధంగా దానికి చేసిన డెకరేషన్ తిలకించే విధంగా తొందర వస్తే మన పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు వీక్షిస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి మనం ఒక సాంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో మన యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకోవాలని కోరుతున్నాం. మరి నవరాత్రులు పూజలు అందుకొని వినాయకులు ఊరేగింపుగా వచ్చి నిమజ్జనం చేసుకునే సందర్భంలో గౌరవ కమిషనర్ గారు మరి వినాయక ప్రతిష్ట రోజుకి వెళ్ళి ఈ 9 రోజులు కూడా మున్సిపల్ పరిధిలో అంతటా కూడా మరి వినాయక మండపాలలో కూడా మరి వారి సిబ్బంది కూడా చక్కగా శుభ్రాలు చేసుకుంటూ సౌకర్యంగా ప్రజలు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కంటే ఈసారి మరి చక్కగా రోడ్లు గుంతలున్నా కూడా కూర్చోడం,
వినాయకులు గతంలో వేసినప్పుడు మొత్తం మునగక సగం కొంచెం కనబడే విధంగా ఉండే, దానికి ఒక 20 ఫీట్ల లోతు, సుమారు ఒక 5-6 గుంటల వెడల్పుతోని చక్కగా 20 ఫీట్ల లోతు తీయడం జరిగింది. దాంతో ఏంటంటే విగ్రహాలు వేయంగానే కంప్లీట్ అడుగు భాగాన్ని పోయి మరి నిమజ్జనం సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నది. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అందరూ కూడా జమ్మికుంట పట్టణంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఎలాంటి గొడవ లేకుండా మంచి సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. జమ్మికుంటలో ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు, మండపాలలో వినాయకులు పెట్టిన అందరూ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక జమ్మికుంట పట్టణంలో 3 విభాలుగా ఆబాద్ జమ్మికుంట, నాయని చెరువు, అదేవిధంగా ధర్మారం ఏరియాలల్లో ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ప్రజలకు అనునిత్యం పనిచేసే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, పెద్దలు, అదేవిధంగా సిబ్బంది ముఖ్యంగా ప్రత్యేకమైన చొరవతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అన్ని రంగాలకు అన్ని సిబ్బందులు అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అందరినీ కూడా ఇక్కడ ఏకం చేసి వీళ్ళందరినీ ప్రజలకు ఇక్కడ వచ్చే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా నిత్యం పనిచేస్తున్న వీళ్ళందరికీ కూడా మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.